మరి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ఓకే, మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మరి బాగున్న మీరందరే వచ్చారు. ఈ సమయంలో గడిచిన వారం చెప్పుకున్న కొన్ని సంగతులు ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేళ్ల పరిస్థితి ఏదో గుర్తు చేస్తాను. గడిచిన వారం ఎవరికైనా గుర్తుందా? ఎవరి గురించి? అబీమెలెకు ఎవరి కుమారుడు? గిద్యోను కుమారుడు. గిద్యోనుకు పుట్టిన కుమారుడు. కానీ గిద్యోను తాను ఉపపత్ని అయిన ఉపపత్నిని మరి అక్కడ ఉన్న ప్రాంతంలో ఒక ఉపపత్నిని, ఒక ఆమెను తను వివాహం చేసుకుంటాడు. ఆ ఉపపత్నికి పుట్టిన కుమారుడు. గిద్యోనుకు చాలామంది భార్యలు, 70 మంది కుమారులు. ఆ 70 మంది కుమారులను చంపి మరి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అబీమెలెకు. అయితే అబీమెలెకు చేసిన ఆ కార్యం బట్టి అతని సహోదరుడైన ఆ 70 మంది కుమారులలో ఒకడు తప్పించుకుంటాడు. ఆ తప్పించుకున్న వ్యక్తి యోతాము. అతడు శాపం పెడతాడు, శపిస్తాడు అబీమెలెకుని, ఆ ప్రాంతం వారందరినీ. తన 70 మంది సహోదరులు చనిపోవడానికి కారకుడైన అబీమెలెకును, అట్లాగే అక్కడ ఉన్న ప్రాంతం వారందరి పైన మరి ఒక ఉపమానపూర్వకంగా శపిస్తాడు. ఆ శాపము దేవుడు వారికి తగిలేలా చేసి వారే కొట్టుకునేలా, అర్థమవుతుందా మీకు? వారే కొట్టుకునేలా, వారే ఒకరినొకరు చంపుకునేలా దేవుడు వారిని ప్రేరేపిస్తాడు, దురాత్మను పంపిస్తాడు. కాబట్టి గడిచిన వారం నేర్చుకున్న ఒక సంగతి, గడిచిన కాలం నేర్చుకున్న ఒక సంగతి, నీకెవరైనా అన్యాయం చేసినప్పుడు నీకు వారి పైన పగ తీర్చుకునేంత శక్తి లేకపోయినా, లేదా నీకు వారికి చెప్పేంత శక్తి లేకపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు పగ తీర్చుకుంటాడు. మరి 70 మంది అన్నదమ్ములను చంపిన అబీమెలెకు పైన దేవుడు పగ తీర్చుకున్నాడు. దేవుడు వారిపైన తన దృష్టి నుంచి ఆ 70 మందిని చంపిన పాపమును వారిపైకి రప్పించాడు. అందుకు అనేక ఉదాహరణలు మనం చూసాము. మరి ఏలియా కాలంలో నాబోతు ఉదాహరణ చూసాము. ఇంకా అనేక ఉదాహరణలు. ఇశ్రాయేల్ యోసేపు అట్లాగే వారి అన్నదమ్ములను కూడా మనము గమనించాము. ఇప్పుడు అబీమెలెకు అనే వ్యక్తి చనిపోయిన తర్వాత, అబీమెలెకు అనే వ్యక్తి చనిపోయిన తర్వాత 10వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో అబీమెలెకు తర్వాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడు పువ్వా కుమారుడైన తోల న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. అబీమెలెకు అనే వ్యక్తి చనిపోయాడు. నేనే రాజును ప్రకటించుకున్నాడు. కేవలం 3 సంవత్సరాలే పరిపాలించాడు. ఆ 3 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అతన్ని ఎవరైతే రాజుగా నియమించారో, ఎవరైతే అతని రాజుగా మరి నిలబెట్టారో వారే అతని రాజ్యంలో దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు, మరి కిడ్నాప్లు చేయడం మొదలుపెట్టారు, దోచుకోవడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతాన్ని మొత్తం అల్లోకల్లోలం చేయడం మొదలుపెట్టాడు. దాని ద్వారా వారు ఇరువురు కొట్టుకొని చచ్చేలా దేవుడే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అబీమెలెకు చనిపోయాడు. అబీమెలెకు తర్వాత ఒక న్యాయాధిపతి వచ్చాడు. ఆ న్యాయాధిపతి పేరు తోల. ఇతడు ఆ పువ్వా కుమారుడు. ఆ పువ్వా దోదో కుమారుడు, అంటే దోదో మనవడు, పువ్వా కుమారుడు. తోల అనే వ్యక్తి. పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. దోదో, పువ్వా, తోల, ఈ 3 పేర్లను మనం చూస్తాము. వీరు ఇశ్శాఖారు. ఇశ్శాఖారు ఎవరు? యాకోబునకున్న 12 మంది కుమారులలో ఇశ్శాఖారు కూడా ఒకడు. ఈ ఇశ్శాఖారు గోత్రం వాడే ఈ తోల. ఇతరొక న్యాయాధిపతి. ఈ తోల అనే న్యాయాధిపతి ఉన్నది ఎక్కడ? ఎఫ్రాయిమీల మన్యమందు. యాకోబునకు ఒక కుమారుడు యోసేపు కుమారుడే ఎఫ్రాయిము. ఎప్పుడైతే మోషే ద్వారా ఈజిప్టు దేశం నుంచి వారు నడిపించబడతారు, ఆ తర్వాత మోషే ఇస్రాయేలుకి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ ప్రాంతం వరకు వచ్చి ఆగిపోతాడు.
అక్కడ నుండి యెహోషువ న్యాయకత్వంలో ముందుకు వస్తుంది. యెహోషువ న్యాయకత్వంలో వారు భూములను పంచుకుంటారు. మీకు అర్థమవుతుందా? రూబేన్నకు ఒక పాలు, గాదునకు ఒక పాలు, యోసేపునకు, మరి యోసేపు దేవుడు అతన్ని హెచ్చించి 2 పాలు. మనష్షే, ఎఫ్రాయిము మరి దేవుని పరిచయం చేయటకు లేవీలకు అసలు పాలే లేదు. వీరందరే కానుకలు తీసి లేవీలకు ఇవ్వాలి. ఆ తర్వాత నఫ్తాలి, బెన్యామీను, ఈ గోత్రికులందరూ అంటే 12 గోత్రముల వారు, 12 గోత్రముల వారందరికీ యెహోషువ ఆధ్వర్యంలో స్థలాలు పంచిపెట్టబడుతుంది. ఇశ్శాఖారు ఎక్కడ నివసించాలి? ఇశ్శాఖారుకు కేటాయించిన ప్రాంతంలో ఉండాలి, అవునా కదా? మరి ఈయన ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు మొదటి వచనం చదువుదాం ఒకసారి. అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి, చెప్పండి, ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించువాడు. కానీ అతడు ఇశ్శాఖారు గోత్రికులు ఆ ఇశ్శాఖారుకు సంబంధించిన ఆ ప్లేస్లో ఉండట్లేదు. ఎఫ్రాయిం అంటే యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము మన్యం. మన్యం అంటే తెలుసా? అడవి. అక్కడ ఒక ప్రాంతంలో నివసించేవాడు. ఎందుకంటే ఆనాడు యోసేపునకు జరిగిన అవమానం, యోసేపును మరి సహోదరులందరూ తృణీకరించడం బట్టి యోసేపును దేవుడు అధికంగా హెచ్చించాడు. 2 పాలను దేవుడు యోసేపునకు ఇచ్చాడు. ఇశ్రాయేలులో 2 గోత్రికులుగా మనష్షే, ఎఫ్రాయిము గోత్రములు ఉన్నవి. ఆ మనష్షే కంటే అంటే మనష్షే పెద్దవాడు, పెద్దవారి కంటే చిన్నవాడు హెచ్చింపబడతాడని దేవుడు యాకోబు ద్వారా యోసేపునకు వాగ్దానం చేస్తాడు. యోసేపు తండ్రి దగ్గరికి, యాకోబు గారి దగ్గరికి 2 కుమారులను తీసుకెళ్తాడు. నా తండ్రి 2 కుమారులు చూడండి, మనష్షే, ఎఫ్రాయిం 2 కుమారులు తండ్రి అనగానే యాకోబు ఆ కుడి చేతినేమో చిన్నవాని పైన వేస్తాడు, ఎడమ చేతినేమో పెద్దవాని పైన వేస్తాడు. అప్పుడు యోసేపు అన్నమాట, నా తండ్రి నీ కుడి చేతిని పెద్దవాని పైన వేయి, ఎడమ చేతిని చిన్నవాని పైన వేయి. మరి వీడు పెద్దవాడు కదా అంటే నిజమే, అతడు పెద్దవాడు ఆశీర్వదించబడతాడు. కానీ చిన్నవాడు అంతకు మించి ఆశీర్వాదాలు పొందుతాడు. అందును బట్టి ఎఫ్రాయిం కేంద్రంగా ఆనాడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఉన్నారు. అందుకే న్యాయాధిపతి అయిన తోల ఎఫ్రాయిం ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎక్కడ ఉంటాడు? ఢిల్లీలో ఉంటాడు. మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్లో ఉంటాడు. ఈరోజు ఒకవేళ ఇక్కడికి పర్యటనకు వచ్చాడనుకో, సాయంత్రం ఎక్కడికి వెళ్తాడు? సీఎం వస్తే హైదరాబాద్కి వెళ్తాడు, పిఎం వస్తే ఎక్కడికి వెళ్తాడు? ఢిల్లీకి వెళ్తాడు. ఎందుకంటే వారు ఆ కేంద్రాన్ని, ఆ హైదరాబాద్ని కేంద్రంగా తీసుకొని, మన రాష్ట్రం ఢిల్లీని కేంద్రంగా చేసుకొని మన దేశం పరిపాలన సాగిస్తుంటుంది. అందుకే ఆ కాలంలో కూడా ఎఫ్రాయిమీల ప్రాంతం ఆధారంగా చేసుకొని పరిపాలన సాగించేవారు న్యాయాధిపతులు. అందుకే ఈ న్యాయాధిపతి కూడా ఎఫ్రాయిముల మన్యమందలి షామీరు అనే ప్రాంతంలో నివసించాడు. ఈ షామీరు అంటే అర్థం ఏంటంటే రాయిని కోసే వస్తువు అని అర్థం. సొలొమోను దేవాలయం కట్టిస్తారు కదా, సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు ఆ రాయి అంటే ఇప్పుడు రాయితో కట్టేవాళ్ళు కదా దేవాలయాలు. ఇప్పుడంటే సిమెంట్లు, ఇటుకలు, కానీ అంతమంది పూర్వకాలం రాళ్ళే కదా. ఆ రాళ్ళను కోసే దానికి ఉపయోగించేదే ఈ షామీరు. ఆ షామీర్ అనే పేరు దానికి అక్కడ నుండి పెట్టబడింది. ఆ తర్వాత కాలక్రమేణా ఆ వస్తువు పేరే ఆ గ్రామానికి ఇవ్వబడింది. ఈ షామీరు అనే ఆ ప్రాంతంలో నివసించిన వ్యక్తి. ఇతడు 23 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు అదే ప్రాంతంలో, షామీర్ అనే ప్రాంతంలో పాతిపెట్టబడ్డాడు. ఇతని కాలంలో ఇశ్రాయేలీలందరూ నెమ్మదిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇతని గురించి ఏమి చెడుగా మరి పరిశుద్ధ గ్రంథం చెప్పట్లేదు. ఇతడు పాపం చేశాడని, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడని, మరి హేయక్రియలు చేశాడని, విగ్రహాలను ప్రోత్సహించడని, వ్యభిచారాన్ని దొంగతనాన్ని ప్రోత్సహించడానికి ఇక్కడ లేదు. ఇతడు దేవునికి అనుకూలంగానే బ్రతికిన వ్యక్తి. అందుకే 23 సంవత్సరాల్లో ఇశ్రాయేలుకు ఎటువంటి యుద్ధాలు లేవు. న్యాయాధిపతుల పని ఏంటి? న్యాయం చెప్పడం. ఇశ్రాయేల్ ఎవరెవరైతే వాదన పెట్టుకుంటారో వారందరికీ న్యాయం చెప్పడం. ఆ న్యాయం చెప్పే పని ఈ తోల అనే వ్యక్తి తీసుకున్నాడు. మరి న్యాయాధిపతులు యుద్ధాలు కూడా చేశారు. ఇప్పుడు అబీమెలెకు కంటే ముందున్న గిద్యోను యుద్ధం చేశాడు. ఈ అబీమెలెకు తర్వాత, ఇప్పుడు తోల తర్వాత ఇప్పుడు రాబోతున్న ఆ న్యాయాధిపతులు ఎవరున్నారు? యెఫ్తా ఉన్నాడు, సాంసోను ఉన్నాడు. వీరందరూ న్యాయాధిపతులే కాదు,
యుద్ధ వీరులు కూడా. అయినా తోలా కాలంలో ఎటువంటి యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా వారి జీవనాన్ని సాగించారు. మనందరికీ తెలుసు దావీదు యుద్ధ వీరుడు, విపరీతమైన యుద్ధాలు చేశాడు. కానీ సొలొమోను ఎక్కడ యుద్ధాలు చేయలేదు. సొలొమోను కాలంలో రాజ్యం అంతా ప్రశాంతంగా ఉంది. అంటిల్ తను పాపము చేసినప్పుడు ఆ రాజ్యం అనేది వేరొకరికి అప్పగించబడింది. అది కూడా అతని కుమారుని టైంలో. సొలొమోను టైంలో అసలు యుద్ధాలు లేవు. సొలొమోను టైంలో యుద్ధం బదులు జ్ఞానమే. అతని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రజలందరూ వచ్చేవారు. రాజ్యాలుగా కదిలి వచ్చేది సొలొమోను కాలంలో. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. ఆ విధంగా సొలొమోను కాలంలో రాజ్యం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. యుద్ధం ఉంటే ప్రశాంతమా, యుద్ధం లేకుండా ప్రశాంతమా? అందరు ఇక్కడే ఉన్నారా? యుద్ధం లేకుండానే కదా ప్రశాంతత ఉంటుంది. యుద్ధంతో ఉంటే ఎంత నెమ్మది లేకుండా ఎంత బాధ ఉంటుంది కదా. యుద్ధం ఉండదా? కానీ దేవుడు సొలొమోను కాలంలో మరి యుద్ధాలు లేకుండా వారిని ఉంచాడు. ఆ విధంగా ఈ తోలా కాలంలో కూడా యుద్ధాలు లేవు, ప్రశాంతంగా ఉన్నారు. అంతకుముందు అబీమెలెకు కాలంలో విగ్రహారాధన చేసి మరి పాపం చేశారు. అయినా తోలా కాలంలో ఎటువంటి పని లేదు, ఎటువంటి యుద్ధాలు లేవు, ఎటువంటి శాపాలు లేవు. ఇతని తర్వాత వచ్చిన వ్యక్తి మరొక వ్యక్తి యాయీరు. 3వ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం నేను చదువుతున్నాను. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు మరి నియమింపబడినవాడై 22 సంవత్సరములు ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండను. ఇతని తర్వాత వచ్చిన వాడే ఇతని తర్వాత న్యాయాధిపతి యాయీరు. ఇతడు 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. తోలా 23 సంవత్సరాలు. తోలా తర్వాత వచ్చిన యాయీరు 22 సంవత్సరాలు. చూడండి, 22 ప్లస్ 23 ఎంత? 45 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రశాంతంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పాటిస్తూ మరి చక్కని న్యాయాధిపతి ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంది. మనకు ప్రశాంతత కావాలి అంటే, మనకు సమాధానం కావాలి అంటే దేవుని బిడ్డలైన మనం గ్రహించవలసిన విషయము దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని మాటలు వినాలి, దేవుడు ఏం చెప్పాడో అది మనం చేయాలి. తోలా కాలంలో అదే జరిగింది. మరి తోలా ఏ విధంగా ఉన్నాడో, మరి తోలా ఏ విధంగా పరిపాలించాడంటే ప్రశాంతంగా ఉంది. అందుకే ఎటువంటి యుద్ధాలు లేవు, ఎటువంటి యుద్ధాల ప్రస్తావన ఇక్కడ లేదు. ఇప్పుడు అబీమెలెకు అనే వ్యక్తిని ఎవరు చంపేశారు? ఒక స్త్రీ. తిరుగటి రాయి మీకు తెలుసు కదా, ఇప్పుడు లేవు కదా తిరుగటి రాళ్ళు. పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు అంతా గ్రైండర్లే. తిరుగటి రాయి తీసి నెత్తి మీద వేస్తే తల పలికి చనిపోయాడు అబీమెలెకు. కానీ ఇక్కడ తోలా కానీ అట్లాగే యాయీరు కానీ వీళ్ళని ఎవరు చంపలేదు. ఎలా చనిపోయారంటే వారు వయసు మళ్ళీ చనిపోయిన వ్యక్తులుగా మనం అక్కడ చూస్తాం, న్యాయాధిపతులుగా మనం అక్కడ చూస్తాం. ఈ యాయీరు అనే వ్యక్తి 22 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతనికి 30 కుమారులు ఉన్నారు. వారు 30 గాడిద పిల్లలకి తిరుగువారు. ఈ లోకంలో మాత్రం వారికి నెమ్మది ఉండదు. చూడండి, వారు 30 గాడిద పిల్లలకి తిరుగువారు. వారికి 30 ఊర్లున్నవి. వారు ఇప్పటికి కూడా వాటికి యాయీరు గ్రామములని పేరు. ఇప్పుడు తోలా సమయంలో అతను చాలా చక్కగా మరి రాజ్యాన్ని పరిపాలించిన యాయీరు కాలంలో కొంత అదుపు తప్పింది. ఇతడు గిలాదు దేశస్థుడు. గిలాదునకు ఒక ప్రఖ్యాతి ఉంటుంది. ఇర్మియా 8వ అధ్యాయం 22వ వచనంలో గిలాదులో మంచి మందులు దొరుకుతాయంట. ఇస్తారా ఒకసారి? ఇర్మియా 8:22వ వచనం. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది? అంటే గిలాదు అంటేనే మోస్ట్ పాపులర్ మెడిసిన్కి. ఇప్పుడు మనకు మందులకు కొన్ని ఆయుర్వేద మందులకు కొన్ని గ్రామాలు ఫేమస్. ఈ గిలాదు కూడా ఔషధాలకు మంచి మందులకు ఫేమస్. ఈ గిలాదు తైలము చాలా ఫేమస్. గిలాదు తైలం పెడితే చాలా పెయిన్ రిలీఫ్గా ఉండేదంట. ఈ గిలాదులో స్వస్థతలు లభించేది ఏది? మంచి మందులు దొరికేది కాబట్టి అక్కడ రోగం ఉన్నవారు వెళ్ళి స్వస్థత పొందుకొని వచ్చేవారు. ఈ గిలాదు దేశస్థుడైన యాయీరు ఇప్పుడు నియమించబడ్డాడు.
ఇతనికి 30 కుమారులు ఉన్నారు. 30 మంది కుమారులకు 30 గాడిద పిల్లలు ఎక్కి వీరు తిరిగేవారు. వీరు తిరుగుబోతులు. ఇక్కడి నుండే కొంచెం అదుపు తప్పింది. ఇతడు మళ్ళీ 30 గ్రామాలను సంపాదించుకున్నాడు. 30 గ్రామాలనే కట్టించాడు. ఇతనికి ఆస్తి పైన మక్కువ ఎక్కువ. ఇప్పటికీ ఆ గ్రామాలకు యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నది. గిలాదు అంటే అర్థము రాళ్ల కుప్ప. రాళ్ల కుప్ప అని ఎందుకు అర్థం వచ్చిందంటే ఈ గిలాదు దగ్గర యాకోబు మరియు లాబాను వీళ్ళిద్దరూ గిలాదు అనే ప్రాంతంలో ఒక నిబంధన చేసుకుంటారు. ఏమని నిబంధన చేసుకుంటారంటే యాకోబునకు 2 భార్యలు, లేయా, రాహేలు. యాకోబు రాహేలు ప్రేమిస్తాడు. లేయా అంత అందంగా ఉండేది కాదు. కానీ మరి మొదటి కుమార్తెకే వివాహం చేయాలన్న నిబంధనను బట్టి మరి యాకోబు నాకు మొదటి కుమార్తెనే చేస్తాడు. ఆ తర్వాత మరలా మామకు పని చేయడాన్ని బట్టి రెండవ కుమార్తెను చేస్తాడు. ఇప్పుడు రివర్స్ కదా, ఇప్పుడు రివర్స్ కదా, మనమే కట్నం ఇవ్వాలి. ఇంకా మనమే మీన్స్ ఆడవాళ్ళే, ఆడపిల్లల వాళ్ళే మగవారికి కట్నం ఇవ్వాలి. కానీ యాకోబు కాలం అట్లా కాదు. నీ బిడ్డ నాకు కావాలంటే కొద్ది రోజులు నా దగ్గర పని చేయి. 28 సంవత్సరాలు పాలర్గా పనిచేశాడు యాకోబు నాకు భార్యల కోసం. 28 సంవత్సరాలు పాలర్గా పనిచేసి 2 భార్యలను తీసుకొని వెళ్ళిపోతున్నాడు యాకోబు. వెళ్ళిపోతుంటే ఈ విషయం లాబానుకు తెలియదు. లాబానుకు మెల్లగా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు వెంటనే లాబాను తన దగ్గర ఉన్న మంచి వెహికల్స్ ఏంటి అప్పుడున్న వెహికల్స్ గాడిదల పైన ప్రయాణం చేసి వెంటనే లేయా, రాహేలు అట్లాగే యాకోబుని కలుసుకొని, సరే నీ వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోతే మంచిదే, కానీ 2 భార్యలను చేసుకున్నావు నా బిడ్డలు, నువ్వు ఇంకొక ఆమెను చేసుకోకు, నా బిడ్డలను బాగా మంచిగా చూసుకో అని చెప్పి ఒక నిబంధన చేసుకొని అక్కడ ఉన్న రాళ్ళన్నిటిని కుప్పగా వేసి ఆ రాళ్ళ మీద కూర్చుండి ఇది నిబంధన చేసుకున్న స్థలము అని పేరు పెడతారు. ఆ పేరే దానికి గిలాదు అని పేరు వచ్చింది. గిలాదు అంటే ఒక నిబంధన చేసుకున్న స్థలం, రాళ్ల కుప్ప. మంచి నిబంధన, చెడు నిబంధన? మంచి నిబంధన. నా బిడ్డలను నీవు మంచిగా చూసుకో, బాగా చూసుకొని. ఆ గిలాదులో అంటే ఆ రాళ్ల కుప్పను ఆనుకొని ఒక ప్రాంతం ఏర్పడింది. ఆ ప్రాంతంలోనే ఈ యాయీరు అనేవాడు చనిపోయినట్టుగా మనం చూస్తాం 5వ వచనంలో. గిలాదు దేశంలో ఉన్నవి. ఆ గిలాదు ఆ దేశంలో ఆయన గ్రామాలు 30 గ్రామాలు ఉన్నవి. అవి అప్పుడు యాయీరు అనేవాడు 22 సంవత్సరాలు మరి న్యాయాధిపతిగా పనిచేసి చనిపోయాడు. కామోనులో అతన్ని పాతి పెట్టారు. కామోన్ అంటే యాయీరుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో పాతి పెట్టాడు. ఇక్కడ చాలామంది పిల్లలు, చాలామంది భార్యలు కలవాడు ఇతనికి. ఇతడు బాగా సమకూర్చుకున్నవాడు. మొదటి న్యాయాధిపతి నిస్వార్థంగా పనిచేశాడు తోల. 2వ న్యాయాధిపతికి మాత్రం 30 కుమారులకు 30 గాడిద పిల్లలను కొనిచ్చాడు. ఇప్పుడు కదా ఇంటికో మోటార్ సైకిల్ పిల్ల కొనిచ్చినట్టు అట్లాగే 30 గ్రామాలు అతని కోసం కట్టించాడు. వీరిద్దరి తర్వాత అంటే ఈ యాయీరు న్యాయాధిపతి ఉన్న కాలంలోనే కొంత పరిపాలన పట్టుదప్పుతుంది, కొంత అవకతవకలు వస్తున్నాయి రాజ్యంలో. అప్పుడు 6వ వచనం ఇప్పుడు మీరు చదవండి ఒకసారి. 6వ వచనం. ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తన గలవారైరు. చూడండి, మరలా వాళ్ళ ప్రవర్తన తప్పిపోయింది. వారు యెహోవాను విసర్జించారు, ఆయన సేవను మానివేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే బయలు, అష్టారోతుల సిరియల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచు వచ్చిరి. చూడండి, 7 రాజ్యాల దేవతలను వాళ్ళు పూజించారు. అసలు న్యాయాధిపతుల పని ఏంటో తెలుసా? న్యాయాధిపతులను దేవుడు ఎందుకే చేశారంటే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు, వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. న్యాయాధిపతుల పని ఏంటంటే దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించాలి. దోచుకునేవారు ఎవరంటే ఈ వాళ్ళే. ఎవరు? సిరియన్లు, అమోరీలు, ఫిలిస్తీన్లు, సిదోనీలు. వీరి చేతిలో నుండి రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను పిలిస్తే, ఇప్పుడు ఈ న్యాయాధిపతులు ఉన్న కాలం తర్వాత ఎవరు న్యాయాధిపతి మనకి ఇక్కడ లేదు. న్యాయాధిపతి ఎవరు లేరు, న్యాయం తీర్చేవాడు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు యెహోవాను మరలా విసర్జించడము మొదలు పెడుతున్నారు.
విగ్రహారాధన మొదలు పెడుతున్నారు. చూడండి, బయలుదేవతను పూజిస్తున్నారు, అష్టారోతులను పూజిస్తున్నారు, సిదోనీల దేవతలను పూజిస్తున్నారు, మోయాబీల దేవతలను, అమ్మోనీల దేవతలను, సిరియన్ల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను వారందరూ పూజించడం మొదలుపెట్టారు. అంటే ఇంటికో ఇష్టం, ఎవరిష్టం ఉన్నట్టు వారు విగ్రహారాధన చేస్తున్నారు. గడిచిన వారం చెప్పుకున్నట్టుగానే విగ్రహారాధన అది మనకు ఏమని చెప్పాను, ఉరి కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 36-37 వచనాలు. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 36-37 వచనం. వారు విగ్రహములకు పూజ చేసి అవి వారికి ఉరి ఆయను. 37వ వచనం. మరియు వారు కుమారులను కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించారు. ఎంత దిగజారిపోయారో తెలుసా? ఇశ్రాయేలు కొడుకులను, కూతుర్లను, వారి పుట్టే పిల్లలను కూడా బలి ఇచ్చారు, నరబలి. ఆ కాలాన ఇశ్రాయేలు అంతగా దిగజారిపోయారు. అక్కడ జరిగిన పాపం అదే. అందుకే కీర్తనలు రాస్తున్నాడు. వారు ఎంతగా విగ్రహారాధనలో మునిగిపోయారంటే వారు కన్న పిల్లలనే బలిచ్చేంత స్థితికి దిగజారిపోయారు. వారి కన్న పిల్లలనే చంపేసేంత స్థితికి దిగజారిపోయారు. అందుకే 7వ వచనము, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికి, అమ్మోనీల చేతికి వారిని అప్పగించారు. వింటున్నారా? దేవుని కోపాగ్ని ఇశ్రాయేల్ మీద మండింది. ఎప్పుడు మండింది? ఏ సందర్భంలో మండింది? ఊరికే మంట వచ్చిందా దేవునికి? ఊరికేనే మంట మండింది. ఆయనకు ఇశ్రాయేల్ కోపం మండిపోయిందా? ఎందుకు మండిపోయింది? విగ్రహారాధన అనండి. విగ్రహారాధన. ఆ విగ్రహారాధన వారికి గురి అయింది. ఎప్పుడైతే మనము కూడా విగ్రహారాధన ప్రోత్సహిస్తామో అది కూడా మనకు ఉరి. మళ్ళీ గడిచిన వారం చెప్పుకునే మళ్ళీ నేను రిపీట్ చేయను, కానీ విగ్రహారాధన అది ఏదైనా అది మనకు ఉరి. ఇశ్రాయేలుకు అదే ఉరిగా తయారైపోయింది. దేవుని కోపాగ్ని మండిపోయింది. దేవుని ఆజ్ఞ ఏంటంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. అందరు తీసారా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. నీవు స్వాధీనపరచుకున్న దేశంలో హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కానానీలు, ఫిరిజీలు, హివ్వీలు, యెబూసీలను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను అన్నాడు. ఆ 7 జనాలు అక్కడ ఉన్నాయి, వారిని నువ్వు చంపేయి, వారితో నువ్వు వియ్యమందకు. వెనకాల ఉంటుంది మనకంతా. వారితో నువ్వు వియ్యమందకు, వారి పిల్లలు నువ్వు చేసుకోకు, నీ పిల్లలకు తీసుకోకు, నీ పిల్లలు వారికి ఇయ్యకు అంటే ఇశ్రాయేలు 4 అడుగులు మంచిగా ముందుకేసి పిల్లలు ఇచ్చిరే కాదు, చక్కగా వారి విగ్రహాలు తెచ్చిపెట్టుకుని ఇంట్లో పెట్టుకున్నారు. వీళ్ళు కూడా 7 జనాంగాలు. ఇవి కూడా ఇందులో అమోరీలు ఉన్నారు, అష్టారోతు దేవత ఉంది, బయలుదేవత ఉంది, సిదోన్ల దేవత, మోయాబీల దేవత, అమ్మోనీల దేవత, ఫిలిస్తీన్ల దేవత. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద పండగ ఫిలిస్తీన్ల చేతికి, అమ్మోనీల చేతికి వారిని అప్పగించెను. ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తన గలవారై విగ్రహారాధన చేస్తున్నారు. ఇప్పుడు నేను దీని నుండి మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం, మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంది? న్యాయాధిపతుల గ్రంథం మొదటని చూస్తుంటే వారు మరలా పాపం చేశారు, ఎవరికి ఒకరికి అప్పగించబడడం,
వీళ్ళు ప్రార్థన చేయడం, మరలా ఎవరో ఒక న్యాయాధిపతిని దేవుడు పంపించడం, మరలా విడిపించబడడం, వాళ్ళు మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ పాపం. ఈ విధంగా పాపం వెంబడి పాపం జనరేషన్ దాటుతుండగా మళ్ళీ పాపాలు జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి ఇందులో నుండి మనము తలంచుకునే సంగతి. రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. అలాగైతే ఏమన్నాము? ఇప్పుడు మనమేమనుకోవాలి మరి? వారికంటే మనము శ్రేష్ఠులమా? వారు విగ్రహారాధన చేసి దుష్ప్రవర్తన గలవారయ్యారు, వారి నాశనంలో వారే తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం ఏమైనా వారికంటే తక్కువ వారమా, వారికంటే గొప్పవారమా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఎంత మాత్రం కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరినూ పాపమునకు లోనైనారని దోషారోపణ చేసి నా విందు గురించి రాయబడ్డది ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యారు. వెతుకుంటూ పోతుంటే భయంకరంగా ఉంటాయి. ఇందులో ఏ కేటగిరీలో మనం ఉన్నామో మనకే తెలియాలి, దేవునికే తెలియ. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటే ఒకే వాక్యం బాగున్నదిలే, నీతిమంతుడు ఎవడున్నాడని మనం అనుకోవచ్చు. కానీ ఎస్ నిజం. మరి ఈ రోజు మన చివరి రోజు అయితే నువ్వు నీతిమంతుడు గలవాడు అని నీకు నువ్వే సాక్ష్యం చెప్పుకుంటావా? చూడండి, ఆనాడు ఇశ్రాయేలు అందరూ దుష్ప్రవర్తన గలవారైపోయారు. అయినా దేవుడు న్యాయాధిపతులను పంపిస్తున్నాడు, అయినా వారు తమ ప్రవర్తన కోల్పోతున్నారు. వారు తమ చెడ్డ తలంపులనే మరలా చేస్తున్నారు, మరలా వాళ్ళు పాపం చేస్తున్నారు, మరలా వాళ్ళు దేవుని మొరపెట్టడం మొదలు పెడుతున్నారు. చూడండి, అందుకే వారిని చేతికి అప్పగించాడు. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలును యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలును 18 సంవత్సరాలు చితక కొట్టి అణిచివేశాడు. అనండి ఇప్పుడు ఒకసారి అందరి చితక కొట్టి అణిచివేశాడు. యోర్దాను అవతల ఇశ్రాయేలు ఉన్నారు, యోర్దాను యువతల ఇశ్రాయేలు ఉన్నారు. యోర్దాను అవతల ఉన్న ఇశ్రాయేళ్లకు పడమరన ఉన్న వాళ్ళేమో ఫిలిస్తీన్లు, తూర్పున ఉన్న వాళ్ళు అమ్మోనీలు. అటువైపు ఫిలిస్తీన్లు, ఇటువైపు అమ్మోనీలు. ఈ ఇద్దరు రెండు వైపులా చితక కొట్టేస్తున్నారు ఇశ్రాయేలీలను. ఎందుకు? కారణం ఏంటి? ఆ విగ్రహారాధన, పాపం. మనం చేసే పాపం వల్ల మనము చితక కొట్టబడతాం. చూడండి, అటువైపు ఫిలిస్తీన్లు, ఇటువైపు అమ్మోనీల నుండి ఇశ్రాయేలీలను చితక కొట్టేస్తున్నాడు దేవుడు. దెబ్బలు పడుతున్నాయి వారికి, వారిని విపరీతంగా కష్టపెడుతున్నారు. చూడండి 9వ వచనం. అప్పుడు అమ్మోనీయులు యూదా వంశస్థులతో, బెన్యామీనులతో, ఎఫ్రాయిమీలతో యుద్ధం చేయడానికి యోర్దాను దాటారు. ఇక మిగతా వాళ్ళు ఇప్పుడు ఇటువైపు అటువైపు ఉన్న యోర్దాను అవతల ఉన్న ప్రాంతం వారు, ఇవతల ఉన్న ప్రాంతం వారిని ఆక్రమించుకొని ఇక మిగతా వారిపైన దండయాత్ర మొదలుపెట్టాడు. ఎఫ్రాయిమీల మీదకి మొదలుపెట్టాడు, బెన్యామీనుల మీదకి మొదలుపెట్టాడు, యూదా వంశస్థులందరి మీదకి మొదలుపెట్టాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పాపం, వారిలో ఉన్న పాపం. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఎవడు లేడు, ఒక్కడును లేడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనింటో తెలుసా? పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ రాగానే ఊగి తూగి చప్పట్లు కూడా కింద పడడం కాదు, మన పాపాన్ని మనం ఒప్పుకుంటాం. ఆమెనండి, పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే మన పాపాలని మనతోని ఒప్పింపజేస్తాడు. మన పాపాలకు గనక మనం ఒప్పుకోలు ప్రార్థన గనక మనం చేయకపోతే ఆ పాపంలోనే మనం జీవిస్తుంటాం. నీ పాపం ఎంత తీవ్రమైందో తెలుసా? పాపానికి జీతం ఏంటంటే మరణం. పాపానికి జీతం ఏంటంటే వీళ్ళు శారీరకంగా బ్రతుకున్నారు కానీ చచ్చిన వారే చితక్కొట్టబడుతున్నారు, దినము హింసించబడుతున్నారు. అందుకే దేవుని వాక్యంలో ఒకసారి ఒక దేవుని భక్తుడు అంటాడు కదా, మనము జీవిస్తున్నాము కానీ మనం ఇప్పటికీ చెప్పండి మృతులమే. అంటే బ్రతుకుతున్న వాళ్ళము. ఎప్పుడైతే పాపానికి బానిస అవుతామో, పాపము నుండి మనం ఇక విడిపించబడలేకపోతే, ఆ పాపంలోనే ఉండి దాని నుండి విడిపించబడడానికి ఎంతగానో ప్రయాసపడితే అయినా మనం ఆ పాపాన్ని జయించకపోతే, ఆ పాపం ముందు మనం ఓడిపోతే, మనం మృతులం కాక ఇంకెవరం? ఓడిపోతున్న వారం కాక ఇంకెవరం?
ఈ కాలం అన్నిటిని మనం సాధిస్తున్నాం, అన్నిటిని మనం చేస్తున్నాం, అన్నిటిని మనం జయిస్తున్నాం. కానీ ఎందుకో పాపాన్ని జయించలేకపోతాను ఇశ్రాయేల్ వలె. ఎందుకో మనకున్న మనం చేస్తున్న ఏమంటారు సులభంగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం ఇంకా జయించలేకపోతున్నామేమో. ఎక్కువసేపు ప్రార్థన చేయలేము, ఇంకా మనలో ఉన్న పాపం. ఎక్కువగా బైబిల్ ధ్యానం చేయలేము, మనలో ఉన్న పాపం. ఎన్నైనా మాటలు మాట్లాడుతాం. కానీ దేవుని వాక్యంకి వచ్చేసరికి అతను కాదు, పాపం మనల్ని ఆ విధంగా నియంత్రణలో ఉంచుతుంది. పాపం నియంత్రణలో వెళ్ళిపోయినప్పుడు ఎవరి మాట ఎవరు వినరు. ఎందుకు వినాలి ఈ మాట? ఎందుకు చేయాలి ఈ పని? ఎందుకు విధేయత చూపాలి? ఎందుకు గౌరవం చూపాలి? యేసుప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా విధేయత చూపాడు. ఎందుకు ఆ విధేయత ఈ కాలంలో ఎందుకు మనము వేరే క్రైస్తవ కుటుంబాల్లో చూడలేకపోతున్నాం? కొన్ని కుటుంబాలను కలుసుకున్నప్పుడు విచిత్రం అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కనీసం మాట్లాడుకోవడమే మానేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా దేవుని దగ్గరికి పోతే మనం ఏమైనా సమాధానం చెప్పుకుంటాం? ఇవేమైనా శాశ్వతమైనదా? ఇవి మనకేమైనా ఇదే శాశ్వతం అనుకుంటున్నామా? చూడండి, ఇశ్రాయేలీలు మరలా దుష్ప్రవర్తన గలవారైనప్పుడు దేవుడు వారిని చితగొట్టేశాడు. అందుకే ఒప్పుకోలు ప్రార్థన చాలా ముఖ్యం. ఆ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన చేస్తున్నామని పశ్చాత్తాపం లేదు. నువ్వు చేసే ప్రార్థనలో పశ్చాత్తాపం కనిపించలేదు. ప్రార్థన చేస్తున్నావు. ఏమని ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా, నిన్నటి నుండి నేను ఏమైనా పాపం చేస్తే క్షమించు. అదేనా పశ్చాత్తాపం? క్షమించబడతాయా? బైబిల్లో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా అన్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి. మగ్దలేనే మరియ వచ్చి, లేదా వేరొక మరియ, ఒక స్త్రీ వచ్చి, ఒక వ్యభిచారంలో లేకపోతే ఒక పాపం చేస్తున్న స్త్రీ వచ్చి మరి ఆయన పాదాలను తుడిచిందంట. ఎట్లా తుడిచిందంట? ఎంటికలతో తుడిచింది. ఇంకా అత్తడితోని. మరొకరు ఉన్నారు, వాళ్ళెక్క తుడిచాడు? కన్నీటితో. పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం అది. ఆ పశ్చాత్తాపం మనకు రానంత వరకు మనకు పాపం నుండి విడుదల లేదు. ఆ పాపం నాకేం మనం బానిస. ఇక్కడ కాదు నువ్వు విడవలసింది, నీ ఇంటి దగ్గర. ఇక్కడ కాదు ఒప్పుకోవాల్సింది, నీ ఇంటి దగ్గర, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో. ఇశ్రాయేలుకి అది లేకపోయింది. అందుకే 18 సంవత్సరాలు చూడండి, 18 సంవత్సరాలు వారిని శత్రువులు చిత్తగొట్టారు. అటు రెండు వైపులా వచ్చి చిత్తగొట్టేశారు. వారికి అప్పుడు మిక్కిలి శ్రమ కలిగిందంట. అప్పుడు 10వ వచనంలో అప్పుడు వారికి 18 సంవత్సరాలకు వాళ్లకు బుద్ధి వచ్చింది. ఈ వాక్యం విన్న తర్వాత ఈ మాటని అనకూడదు, కానీ మనకు వస్తుంది ఆ బుద్ధి. మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి, మన తప్పును మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం తప్పులు చేయట్లేదా? మన దగ్గర పాపాలు లేవా? మనలో ఇంకా ద్వేషం, కోపం లాంటి పాపాలకు తావే లేదా? ఉన్నదా లేదా? ఉన్నప్పుడు మనం పశ్చాత్తాపపడాలా లేదా? చూడండి, అప్పుడు వారు అన్నారు 10వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఏమంటున్నాడంటే, ఐగుప్తీయుల వశంలో నుండి, అమోరీల వశంలో నుండి, అమ్మోనీల వశంలో నుండి, ఫిలిస్తీన్ల వశంలో నుండి మాత్రమే కాక సిదోనీల నుండి, అమాలేకీల నుండి, మాయోనీల నుండి మిమ్మల్ని బాధపరిచిన వారి వశంలో నుండి నేను నిన్ను రక్షించుదని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతను పూజించరు కనుక ఇక నేను మిమ్మల్ని రక్షింపను. దేవునికి కూడా కోపం వచ్చేసింది. ఇక నేను మిమ్మల్ని రక్షించను. మీరు బహుగా పాపం చేసి ఉన్నారు. నేను మిమ్మల్ని ఇక రక్షించను. నేను మిమ్మల్ని ఇక రక్షించను. మీరు ఎవరికి మొరపెట్టాలంటే మీ దేవతలకు మీరు మొరపెట్టుకోండి.
శ్రమకాలంలో అవి మిమ్మల్ని రక్షిస్తాయి. ఒకవేళ దేవుని హస్తం కనుక మనల్ని వదిలిపెడితే ఇలా ఉంటుంది పరిస్థితి. మనము చిత్తగొట్టబడతాము. ఒప్పుకోలు ప్రార్థన మనం చెయ్యము. మనం అసలు ఒప్పుకోము, అసలు ప్రార్థనే చెయ్యము. ప్రార్థన చేయకపోవడం పాపమా కాదా? నిజమా? చేయకపోవడం కూడా పాపమే. ప్రార్థన చేయకపోవడం పాపమే. నీ వ్యక్తిగత ప్రార్థన అందరి ముందు కాదు చేయాల్సింది, నీ ఇంట్లో ఎవరు లేక ముందు. పాపము కూడా చేయకూడని విధంగా ఆ పాపము నీ మీద డామినేట్ చేస్తుంటుంది. ప్రార్థన చేద్దామంటే ఇప్పుడెందుకు, రేపు, వాయిదాలు, ఇంకో గంట, ఇంకో అరగంట, తిన్న తర్వాత, కొంచెం నిద్రపోయిన తర్వాత అది అటే పోతుంది. ఆ రోజు అటే. అంటే నా జీవితంలో కూడా జరుగుతుంటాయి కాబట్టి నేను కూడా చెప్తున్నాను. అలాగనే మీరు ఉంటారు ఎప్పుడో ఒక టైంలో. కాబట్టి ప్రార్థనలో మనం గడపకపోతే మరొకడు వచ్చి మనల్ని ఆక్రమిస్తాడు. పాపం మనల్ని ఆక్రమిస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది పాపం నుంచి మనం విడుదల పొందాలి. చూడండి, మీరు నాకు ప్రార్థన చేసి మానివేసి మీ దేవతలకు ప్రార్థన చేయండి అప్పుడు ఇశ్రాయేలు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు దయచేయము, దయచేసి మమ్మల్ని రక్షించమని చెప్పి యెహోవాను సేవింపవల్లని అన్య దేవతలను తొలగించగా అప్పుడు దేవుడే స్వయంగా దిగొచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు నేను మిమ్మల్ని రక్షింపనన్నాడు. ఇప్పుడు మరలా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఒక పని కూడా చేశారు. వారి దగ్గర ఉన్న విగ్రహాలను తొలగించారు. అప్పుడు దేవుడు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము కూడా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే అడ్డమైన పాపాన్ని మనము తీసేయాలి. అప్పుడు దేవుడు దిగి వస్తాడు. అప్పటి వరకు రాడు. నీ ప్రార్థన చేస్తావు, ఆయన వింటాడు. ఏమేమంటాము? రక్షింపనేరగా ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, అందరికీ తెలిసింది. విననేరగా ఉన్నట్లు ఆయన చేతులు చిన్నగా కాలేదంటే కూర్చోగాలేదు అని అంటాం. ఆయన రక్షించేవాడే, ఆయన వినేవాడే, వింటాడంతే. ఆయన నీ దగ్గరికి దిగి రావాలంటే నీలో ఉన్న విగ్రహాన్ని, పాపం తొలగిపోవాలి. ఇశ్రాయేలుకు అదే జరిగింది. అప్పుడు దగ్గరికి వచ్చి అప్పుడు ఇశ్రాయేలుని చూసి దేవుని ఆత్మ సహింపలేకపోయాడు. వాళ్ళంతా బాధలో ఉంటే అప్పుడు దేవుడు బాధపడుతున్నాడు. దేవుని బిడ్డలంగా మనలో ఉన్న బలహీనతను దేవుని ముందు ఒప్పుకొని ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతామో అప్పుడే దేవుడు దిగొస్తాడు. ఆ 17వ వచనం చూడండి. అప్పుడు అమ్మోనీలు కూడుకొని గిలాదులో ఉన్నారు, ఇశ్రాయేలు కూడుకొని మిస్పాలో ఉన్నారు. అప్పుడు గిలాదు పెద్దలందరూ అనుకున్నారు, అమ్మోనీలతో యుద్ధం చేసేవాడే మనకు న్యాయాధిపతి అవుతాడని అప్పుడు అనుకున్నారు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు ఒక వ్యక్తిని నియమిద్దామని ఆలోచన చేశారు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపానికి సంబంధించిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో దేవుని ఆత్మ మనకు కాపుదలగా ఉంటుంది. స్వయంగా దేవుని యొక్క ఆత్మే చూడండి 16వ వచనంలో ఆ దురవస్థను చూసిందంట. దేవుడు ఓ ప్రవక్తను పంపించలేదు, ప్రవక్తను పంపించి మాట్లాడలేదు, స్వయంగా దేవుడే దిగొచ్చాడు. ఒకసారి 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చూసుకొని ఇక ముగించుకుందాం. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిపెట్టినట్లా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టుకున్న నా జనులు, ఎవడైతే ఆయన అంగీకరించిన వాడెవడో దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలువుటకు దేవుడు మనకు అధికారమును అనుగ్రహించాడు. నీవు దేవుని పేరు పెట్టుకున్న దేవుని ప్రజలవి, నేను దేవుని పేరు పెట్టుకున్న దేవుని ప్రజని. ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో, తగ్గించుకొని ప్రార్థన చేస్తావో, గర్వంగా కాదు. మరి గర్వ ప్రార్థన ఉంది, తగ్గింపు ప్రార్థన ఉంది, పరిశీలన ప్రార్థన, సమరైన ప్రార్థన, సుంకరి ప్రార్థన. పరిశీలుడు సుంకరి ప్రార్థన మనకు తెలుసు. తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేసి దేవుని దగ్గర నిన్ను నీ చెడు మార్గంలో విడిచిపెడతావో అప్పుడు ఆయన ప్రార్థన ఇచ్చాడు. కాబట్టి నీకు నాకు మధ్య నీ పాపాలు అడ్డంగా ఉన్నాయి, అందుకే నీ ప్రార్థన నా సన్నిధికి చేరట్లేదని దేవుని వాక్యం సెలవిస్తుండగా మరి మనం కూడా ఒప్పుకోలు ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. అప్పుడు వారికి ఇప్పుడు అంటున్నారు, మనకు ఒక న్యాయాధిపతి కావాలి, మనల్ని విడిపించేవాడు కావాలి. అప్పటి వరకు
మరి దేవుని సమాధానం లేదు కాబట్టి న్యాయాధిపతి అనే ఆలోచనే వారికి లేదు. అప్పుడు వారు అనుకుంటున్నారు మాకు న్యాయాధిపతి కావాలి. ఎప్పుడు జరిగిందంటే వారు తమ పాపములకు పశ్చాత్తాపము పొందినప్పుడు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు. దేవుడి మాటలు దీవించుగాక. ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకొని ఆయనను దేవుడు మనల్ని ఇప్పటి వరకు విడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఒక్కసారి దేవునికి మనము స్తుతులు చెల్లించి మన దేవుని వేడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.